బీసీ కులగణనలో మైనార్టీలను చేర్చామని తిరస్కరిస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లు ముస్లింలు తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటున్నాం. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా, పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ముస్లిం రిజర్వేషన్స్, మతపర రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నారు కదా, ఆంధ్రలో వీళ్ళ ప్రభుత్వమే ఉంది, రద్దు చేస్తారని అడిగాడు. ఖచ్చితంగా ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. మేము గత శాసనసభ ఎన్నికల ప్రణాళికలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేసి ఆ రిజర్వేషన్స్ను బీసీ, ఎస్సీ, ఎస్టీలో కలుపుతామని కూడా స్పష్టంగా మేము చెప్పాము. ఇప్పుడు దానికి కట్టుబాటు ఉన్నాం. మేము బీసీ సామాజిక వర్గాల హక్కులు, వాళ్ళ అధికారాలు, న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ వారికే చెందాలనుకోవడము ఏ రకంగా తప్పవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ అన్యమతస్తులు తన్నుకపోకూడదని చెప్పడం తప్ప